సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు గొప్పవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అదేవిధంగా మరి దేవుని యొక్క మాటలు విని గ్రహించి మరి ఆత్మీయులు పొందుతారని మరి ఈ వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న నేను, మీ ఆశీస్సులు మాకు అవసరం కనుక దేవుడిచ్చిన ఆదేశం పట్ల దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. చిన్న సబ్జెక్ట్ అండి. దేవుని వాక్యాన్ని మీ ముందు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దైవత్వం కోల్పోతున్న దేవుని కుటుంబాలు అన్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. Greetings to you all in the name of our Lord and Jesus Christ. My heartfelt gratitudes and salutes in the name of Jesus Christ. I wish you all to listen and follow the God's word. About today, the title of my sermon is Families which are falling from God's divinity. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అంటే దైవత్వం కోల్పోతున్న దేవుని కుటుంబాలంటే మన పితరుల విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. Here we have to trace back about our ancestors and how they were fallen from God's divinity. పితరులు అనగా what is the meaning of ancestors? ఇది ఒక మనకు ప్రశ్నగా మిగులుతుంది. This is a question. It was in front of us. మనం గమనించినట్లయితే Here, if we want to understand, ఆదికాండం 3వ అధ్యాయము Genesis chapter 3 4 నుంచి 13 వరకు మనం చదువుకుందామండి. from verses 4 to అందుకు సర్పం, మీరు సావనే సావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవత వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అన్నటువంటి 3, 4, 5 వచనాలు మనం చదువుకున్నామండి. ఇప్పుడు here verses from 4 to 6, if you read here the words like this. అదేవిధంగా మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో నుంచే మరి ఇలాంటి అపరాధాలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మరి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి దేవాది దేవుడు పిల్లల్ని తయారు చేయడం జరిగింది. We are familiar to trace back to the ancient days when God has created human being. From there onwards, human being are falling from God's presence and they were like a sinners. మరి దేవుడు చెప్పింది ఏంటంటే మంచి చెడు తెలుపునిచ్చి వృక్షఫలాలని తినకూడదు అని దేవుడు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Here we are seeing that God, what He has commanded,
for doing, for not doing good or evil. మరి దేవుడి మాటని తిరస్కరించి మరి ఆజ్ఞని అతిక్రమించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Here we are observing that beings are having disobedience towards God's order. మరి దేవుని ఆజ్ఞని అతిక్రమించడం అంటే పాపం చేయడం అనేటువంటి విషయాన్ని గమనించాలి. Here we have to find that what we are disobeying and being like a sinners because we are not obedient to God's word. దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. What is sin is not obedient to God's word. That is called sin. Disobedience is the sin. అదే మనం అనుకుంటే ఏమీ పర్వాలేదులే అని అడ్జస్ట్ అయిపోతాం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదన్నటువంటి విషయాన్ని గమనించాలి. So we always think that whatever we do, that God maybe he thought to leave it, and he may think that lightly. అందుకని దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, కఠినంగా ఉండి దేవుడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. We have to know that God is, if he say yes, yes, if he say no, no, that is God's standard. అప్పుడు ఆ ఇరువురిని ఏదోని తోటలో నుంచి నెట్టివేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. We are seeing that God expelled Adam and Eve from the Garden of Eden because of their sin. మరి ఆ ఇరువురు తప్పు చేసింది కాకుండా not only they have sinned, మళ్ళీ ఇద్దరు కూడా దేవుని మీద నెపమేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. they were keeping disobedient on God. They were suspecting God because not only they did sin. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా పిల్లల్ని చేసుకుని మరి అనేక జనాంగం కింద చేయాలని ఆయన మంచి ఆలోచన ఉంది. God's thought is to make everybody like his children. అందుకని ఆయన కష్టపడి మరి నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని ఆదికాండము 2:7 మనం గమనిస్తూ ఉన్నాం. That is why God created human being and he bowed his life through human being nostrils, and he created human being. If you see Genesis, మరి ఆదికాండము 2:7 నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయను అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే జీవించే ఆత్మ అనేది వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. then the Lord God formed them of dust from the ground and breathed into his nostrils the breath to life, and the man became a living being. అందుకని ఆయన ఉద్దేశంలో, ఆయన ఆలోచనలో మరి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మరి యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి మనమందరం కూడా పితరుల విషయంలో ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So we have to trace back and go back and think that God has chosen human being even before the world and ancestors, and he chosen us from the foundation of even not foundation of the world. కానీ మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మరి నూతనంగా బాప్తిసం పొందుతున్న వారైతేనేమి, క్రైస్తవులు అనబడిన వారైతేనేమి, if you see, even though becoming Christians and maybe getting baptism, మరి పితరుల గురించి తెలుసుకున్నప్పుడు కూడా ఇప్పుడు జీవించే విధానం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. we have to observe how the lifestyle we are having, like ancestors or
or Jesus Christ. అందుకనే కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే 119వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్కును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొనిచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. The Lord, you are my portion. I have decided to observe your commandments. అంటే దేవుని నుండి వచ్చిన మనము మరి పితరుల విషయం గమనించగలిగి ఉన్నాము. So we are to observe from the ancestors from where we have come and observe God's word. మన క్రైస్తవ వైఖరి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to observe how Christian life is, how Christian life would be. మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. God is so loving us. మరి ఎంతగా ప్రేమిస్తున్నాడో సమస్తం మనకు తెలుసు. We know how much He was loving us. మరి కీర్తన గ్రంథము 82వ అధ్యాయంలోనికి వెళ్దామండి మనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని దేవుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను అని ఆయన అంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Here I said, you are gods and all of you are sons of mine. ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలనే కాకుండా మన విషయమే కూడా ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to recognize that not only for us, He was speaking from ancestors and from the foundation of the world. మరి మనం దైవత్వం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని ఆదికాండం 2:7 వచనంలో మనం గమనించాం. We acknowledge that in Genesis chapter 2 verse 7 it says we are created by His image. మరి దైవత్వం కోల్పోయినటువంటి ఆదాము అవ్వములు కాకుండా here not like Adam and Eve who lost their image of God. కయ్యను కూడా కోల్పోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Cain also left the image of God. ఎందుకంటే దైవత్వంలో ఉన్నట్లయితే, why? Because if they are in God's guidance, మరి సొంత తమ్ముడిని చంపడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. we have to think that he would not killed his brother. అప్పుడు దేవుడు కయ్యన్ని అడిగినప్పుడు, when God asked Cain, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు, God asked, where is your brother? నాకు తెలియదని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Cain said, I don't know about my brother. మరి కయ్యను యొక్క రక్తం మొరపెడుతుందని మరి దేవుడు చెప్తున్నట్లుగా మనం గమనించాలి. God said, blood of Cain was crying about me. దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, if we think about this, మరి దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోవాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. we would not escape from God's presence anywhere. మన పితరుల కాలంలో ఆ విధంగా జరిగినప్పుడు కూడా while ancestors' life happened these situations, మరి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ నూతనంగా ఉన్న కుటుంబాలు మరి చిన్న భిన్నం కింద ఎందుకు అయిపోతున్నాయో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. we have to know that why today's families becoming scattered here and there. Why? Because of why? What is the reasons? We have to observe. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని హత్తుకుని జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. So every one of us having the responsibility to climb and recognize God's word. మరొక వచనంలోకి మనం వెళ్దామండి. మరి పాత నిబంధన గ్రంథము 1 సాముయేలు గ్రంథము Shall we go to 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సాముయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును నేను లక్ష్యపెట్టకు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్యపెట్టదురు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే సాముయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి.
1 Samuel chapter 18, 14. verse 14. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. So God's word is finally says that we have to obedient to His word. అందుకని దైవత్వం కోల్పోతున్న దేవుని కుటుంబాలంటే మరి దేవుని హత్తుకుని జీవిస్తున్నారా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Families which are lost in image of God, why? The reason is మరి ఏ విధంగా not following His word. ఏ విధంగా జీవిస్తున్నారు, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించాలి. So today the time is to think about, are we following God's word or not following? We have to think about this. అందుకని మన ప్రతి ఒక్కరం కూడా మరి ఆయన ఎత్తుకుని జీవించాలి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. So every one of us have to think that to climb and abide with His word. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము Acts chapter 7 9వ వచనం. verse 9. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యేసోబును ఐగుప్తులోనికి పోయిటకు అమ్మివేశారు, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించనన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. The tribes of Joseph were sold, and they were sold to Islamites, but God saw all the troubles and He saved from His troubles. మరి యేసోబుని అలా చేసినప్పుడు కూడా మరి ఆ గోత్రకర్తలు అనగా అర్థం ఏమిస్తుందంటే, Here God's word, how God is with Joseph and the tribes, which means we have to know. ఆ గోత్రకర్తలు అనగా అన్నదమ్ములు ఆయన్ని మరి అమ్మివేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. The tribes is, the meaning of tribes is, కానీ దేవుడు అతను తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. we have to know that God is with Joseph. He saved Joseph from his troubles. అందుకని మన క్రైస్తవ జీవితంలో, That is why in our Christian life, క్రీస్తులో బాప్తిసం పొందినంతరాన్నే even if we baptized from His name, పరలోక రాజ్యం రాదన్నటువంటి విషయాన్ని గమనించాలి. there is no chance to get paradise. మనం పరలోకం నుంచి వచ్చి ఉన్నాం ఇక్కడికి భూమి మీదకి. We have come from paradise. మళ్ళీ మన పరలోక దేశానికి వెళ్ళాలంటే కష్టపడాలి భూమి మీద. So if you want to go again to heaven, we have to work hard, live like this. ఇది మామూలు విషయం కాదు. This is not a easy thing. మరి మనం పరలోక పౌరులం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We are the citizens of heaven. మనం పౌరస్థితి పరలోకం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో వచనం మనకు కనపడుతూ ఉంది. Philippians chapter 1:20 says that our citizenship is in heaven. అందుకని మన పూర్వులు అవ్వమ్మ ఆదమ్మ అదేవిధంగా అలాంటి పాపం చేసినప్పుడు కూడా In the ancestor days, కానీ దేవుడు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించాడు. though Eve and Adam were sinned, God has forgiven them and settled their life. మరి మన విషయం అయితేనేమి, నూతనంగా బాప్తిసం పొందిన వారి విషయం అయితేనేమి, క్రైస్తవుల విషయం అయితేనేమి, మరి దేవుడు ఆలోచిస్తాడా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. We also have to think about us, if God is thinking about us or not. So how He was thinking, we have to know from His word. మరి పూర్వీకులు చేసినటువంటి పని అదొక హెచ్చరిక అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So ancestors' sinful life is example to us. We have to know and obey God's word to become saints. మరి దేవుడు అటువంటి విషయాన్ని మనం తెలియపరిచినప్పుడు మళ్ళీ మనం పొరపాటు చేయడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
So, as God is saint and very sovereign, we have to know and become like Him. మనం గమనించినట్లయితే 6:4 మనం చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వరకు చూచి పరిశుద్ధాత్మతో పాలువారై దేవుని దివ్యవాక్యం రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారు, బహుటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మాను మనిషి పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచట అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుని బట్టి మనం గమనించినట్లయితే మరి పాత నిబంధనలో అవ్వమ్మ ఆదమ్మకి మరి శరభ వస్త్రాలు కుట్టించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. In the olden days, God has made skinful cloths for Adam and Eve. మరి మన విషయంలో ఆలోచించినట్లయితే ఇబ్రీ రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం. బహాటంగా ఆయన సిలువేస్తున్నామంట. నూతనమైన క్రైస్తవులు కానీ ఆ పని మరి బహాటంగా మనం సిలువేస్తున్నాం కనుక మరి మనం ఏ విధంగా ఉన్నామో మరి ఇబ్రీ గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. In the days of Adam and Eve, they were disobedient to God. In our days, how we are disobedient towards God, how we are making again crucifixion to Christ. అందుకని మనం భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. That is why we have to have devoutful life in our lives. మరి దేవుడు క్షమిస్తాడు అని అనుకోనక వీలు లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి. So we should not think God is always forgive us. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. Lastly, we go to Proverbs chapter 10. 22వ వచనం మనం చదువుకుందాం. Shall we read verse 22? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. God's blessings gives riches and precious life, but there is no fruitful life by human wages. అంటే దీన్ని బట్టి మన అర్థం ఏంటంటే దేవుడు అనుకుంటేనే ఐశ్వర్యం వస్తుంది అని అర్థమిస్తుంది. ఒక మానవుని కష్టం చేత ఎన్నంతస్తులు బిల్డింగ్ కట్టినా లోకంలో ఎలాగ జీవించినా అది కష్టమైన విధానమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. Only by God's will, God will give health and wealth, but no surety and guarantee by human thinking, because so many people may have lot of possession, but we should not think everything is from God's blessings. అందుకని మనం బ్రతినంత కాలం క్రైస్తవులు 10 దినములు శ్రమ కలిగినను మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. That's why God is saying that if you get troubles for 10 days, you have to be obedient until the death of life. అంటే 10 దినాలు అంటే మన జీవితాన్ని 10 దినాలతో కొలుస్తున్నాడు ఆయన. The Lord is measuring our life like 10 days. అంటే ఆయన దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరం ఒక దినం వలెను ఉన్నవి. In his eyes, 10 days like a one day like a 10 days. మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల విషయంలో మనందరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. So as we Christians, we have to have awareness of our lives. మరి దేవుడు ఏం చెప్పాడో అది వినాలి మనం. What God says, we have to obey. పితరులను బట్టి మనం నేర్చుకోవాలి. We have to learn from our forefathers. మరి పితరులలో ఏ విషయం చెప్పినప్పటికి కూడా మరి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు whatever ancestors or our forefathers told us to live, దేవుడు ప్రతి విషయం కూడా పితరులకు ముందుగా తెలియపరచడం అనే విషయాన్ని మనం గమనించాలి. God said everything to our ancestors and forefathers that we must obey and observe and live. మరి మనకి ఇచ్చినటువంటి దైవత్వాన్ని మనం కోల్పోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
So we should not lose our image which God has given to us. మరి ఇంతవరకు మరి దేవుని వాక్యం మరి దైవత్వం కోల్పోతున్న దేవుని కుటుంబాలు అన్నటువంటి వాక్యాన్ని మనం ఇంతవరకు మరి విన్నామండి. మరి దేవుడి యొక్క మేలులు ఏ విధంగా ఉంటాయి, మరి పితరులు ఏ విధంగా మరి ఉన్నారు అన్నటువంటి విషయాలు ఎన్నో మనం ఇంతవరకు మనం గమనించాం. We have been listened and know the sermon on the subject of the families which are losing the image of God which God has given to us. So we have to save our image from God's word. That's why God has given to us. We have a way to get the image which we are losing from various reasons. యుఎస్లో ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ ఎవరి కుటుంబం ప్రీమార్ట్లో ఉంటున్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. Brethren who are in USA, Avery, brother Avery, and they were staying in Fremont. సహోదరులు మంచి వాక్యాన్ని బోధిస్తున్నారని నేను వినటం జరిగింది. I came to know the brother Avery. He was preaching very valuable and most wanted God's word. అందుకని నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. That is why I was heartfeltly I was greetings. ఈ లోకంలో ఉండగా మనందరం అమెరికన్స్ అయితేనేమి, ఇండియన్స్ అయితేనేమి, ఎవరైనప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించవలసిన బద్దులమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to know that even we are in India or USA or everywhere, the God is only having hope to preach about His word, rightly dividing the word of truth. నేను 3 times అమెరికాకి వెళ్ళాను, 3 సార్లు నేను. I went to USA 3 times. అమెరికన్స్ని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇండియన్స్. నేను నిజంగా ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. I observed that we have to know from USA ministers and brothers ఎందుకంటే సహోదరులు కానీ సహోదరులు మనకి ప్రేమించే విధానాన్ని మనం బాగా నేర్చుకోవాలి. ఇండియన్స్, Indian people and ministers of God have to know from USA ministers because they know how to love human being and God also. ఎందుకంటే మరి సహోదరుని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించినట్లట్టు వారు ఎంతో ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. What they are doing is they were loving brethren, because if you are loving brethren, you are loving God. That is the policy which they have been following. అందుకని ఈ సందర్భంగా సామెత గ్రంథం 8వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకుని మనం ముగించుకుందామండి. Shall we read lastly Proverbs chapter 8? నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందరు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. I love those who love me. The treasures and righteousness and riches belongs to me. మీ అందరికీ వందనాలండి. మరి ప్రార్థన చేసుకుందాం, ముగించేసుకుందాం. All of you salutes all of you, and shall we close this sermon by the word of prayer. మరి సహోదరులు రాజు గారు మరి నాకు చాలా సహాయం చేశారు. ఇంగ్లీష్లో మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుని కృపను బట్టి ఆయనకి ఇంకనూ మంచి జ్ఞానాన్ని దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. I request all of you to pray for translator Brother Raju, one who is helping me to translation. May God give him more knowledge. సహోదరులు మరి జాన్ గారు మరి ఆయన బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. And I also grateful to Brother John, one who is shooting this message. సహోదరులు రమణ గారి ద్వారాగా సహోదరులు జాన్ గారు నాకు పరిచయం అయ్యారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. Brother John was introduced by Brother Ramana, and I also appreciate him. మరి ఇంతవరకు సహోదరులు ఇక్కడ ఒక చిన్న సహోదరులు ఉన్నారు, ఆయన కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. And also I
grateful to Brother Raju, one who is with our presence and listening this message. అదేవిధంగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. Shall we close this session by the word of prayer? ప్రియా పరలోకమున్న తండ్రి, Gracious Heavenly Father, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, you are righteous and great God. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. You have no impossibility anyway. మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి మీ వాక్యాన్ని బోధించడానికి you have given us to stand about you and preach about you. ఎన్నుకున్న విధానం పట్ల We are so grateful for your selection and మేము ఏమి ఇవ్వగలం తండ్రి. what we can give you. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు. You have given us this time. మేము మాట్లాడే మాటలు కూడా మాకు ఇచ్చారు. You have given us to speak about you. మంచి జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. You have given us good knowledge. మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. We grateful to you. దైవత్వం కోల్పోతున్న దేవుని కుటుంబాలు, Families which are losing your image. ఇది మంచి లెసన్ అండి, గొప్ప లెసను. That lesson you have given to us. అందుకని ఏ కుటుంబం కూడా So every family should observe you. దేవునిలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి No family should not left from you. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. So you help every family to be with you. మరి మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలు పట్ల Whatever you are doing for us good, మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ we grateful to you. ఈ చిన్న ప్రార్థన మీ పాసని చేర్చుకుంటారని We are asking in your name this prayer. క్రీస్తునామమున అడిగిన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. We pray in the name of our Lord and Savior Jesus Christ. వందనాలు. మీ అందరికీ వందనాలు. Amen.